దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యెషయా గ్రంథం 48వ అధ్యాయము 18వ వచనం నుండి మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్రపు తరంగము వలెను ఉండును. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నువ్వు దేవుని మాట విను. ఏమంటున్నాడు ఆయన? నా ఆజ్ఞలను ఆలకింపవలనని దేవుడు కోరుకుంటున్నాడట. దేవుని ఆజ్ఞలను నువ్వు ఆలకించాలని, దేవుని ఆజ్ఞల ప్రకారం నువ్వు ప్రవర్తించాలని, నడుచుకోవాలని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడట. అలాగున నువ్వు దేవుని ఆజ్ఞల ప్రకారము జీవించినప్పుడు, ప్రవర్తించినప్పుడు, దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి మాటని నువ్వు ఆలకించినప్పుడు నీ క్షేమము అనేది నది వలె ప్రవహిస్తుంది. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతం అది. నీ నీతి అనేది సముద్రపు తరంగము వలె ఉండును అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలని మీరు ఆలకించండి, ఆ రీతిగా జీవించండి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనములో, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. దేవుని యొక్క ఆజ్ఞలని నువ్వు పాటించడము, లేక దేవుడు చెప్పినటువంటి మాటల్ని నువ్వు ఆలకించడము, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలని నువ్వు ఆలకించడం వలన నీ దేవుడు నీకు తోడుగానే ఉంటాడు. ఆయన నిన్ను విడవడు. ఎలాంటి పరిస్థితులను నువ్వు ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన నిన్ను విడవక, ఎడబాయక ఆయన నీతోనే ఉండే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన చెప్పినటువంటి ప్రతి మాట కూడా ఎప్పుడు వ్యర్థము కాలేదు. దేవుని బిడ్డలారా, ఆయన మాట ఇచ్చినాడంటే ఖచ్చితంగా ఆయన మాటని నెరవేరుస్తాడు. అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది యెషయా గ్రంథము 45వ అధ్యాయం 23వ వచనములో, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. ఎంత అద్భుతం అండి. దేవుని మాటలు నీతి కలిగినవి, దేవుని యొక్క ఆజ్ఞలు యథార్థమైనవి, చీకటిలో వెలుగునిచ్చేటివి. కాబట్టి అవి ఎప్పటికీ కూడా వ్యర్థము కానేరవు అని చెప్పేసి అని ఆయన వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, అంతేకాదు యెషయా గ్రంథం 45వ అధ్యాయము 1వ వచనములో, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. దేవుడు నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. దేవుని బిడ్డలారా, ఆయన కోరుకునేది ఒకటే, ఆయన ఆజ్ఞలను ఆలకింపవలనని, ఆయన ఆజ్ఞలను ఆలకింపవలనని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను నీవు ఆలకించినట్లయితే నీ దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన నీ పక్షమున జనములను జయించుటకు నీ కుడి చేతిని కూడా పట్టుకొని ఉన్నాడు. ఆయన మాట తప్పడు. దేవుని బిడ్డలారా, ఆయన మాట వ్యర్థము కానేరదు. వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనములో, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనము దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరంటే, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలని ఆలకించేవారు, ఆయన కోరికను నెరవేర్చేవారు. ఎవరైతే ఆయన కోరికను నెరవేరుస్తారో అన్నిటిలో కూడా ఆయన వారికి విజయమునిస్తాడు. ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు, దేవుని బిడ్డలారా, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిల పడతారు. ఎవరైతే నిన్ను తృణీకరించిన వారుగా ఉంటున్నారో వారిని దేవుడు నీ పాదముల కింద వారిని ఉంచుతాడంట. దేవుని బిడ్డలారా, అంతేకాదు వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసేదరు, నీ పాదముల ధూళి నాకేదరు అట. ఎంత అద్భుతం అండి. నువ్వు దేవుని కోరికను తీర్చే విధంగా నీవు ఉన్నట్లయితే నీ శత్రువులు నీ పాదాల దగ్గరకు వస్తారు, నీ పాద ధూళి వారు నాకుతారు. దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప విజయము దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అయితే ఆయన ఆజ్ఞలను ఆలకించేటటువంటి మనసు కలిగినటువంటి స్థితిలో నీవు ఉండాలి.
ఆయన ఆజ్ఞల ప్రకారం ప్రవర్తించేటటువంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు నీ విజయమును నీతోనే ఉంటుంది. నీ విజయాన్ని, దేవుడు నీకు ఇచ్చే విజయాన్ని ఎవరు కూడా దొంగిలించలేరు. ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనము, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ఎంత గొప్ప విజయం దేవుడు ఇస్తున్నాడండి. ఆ రీతిగా దేవుడు చెప్పినటువంటి మాటలు మీరు విన్నట్లయితే దేవుడు మీకు, మీ కుటుంబానికి అత్యధికమైనటువంటి విజయమును అనుగ్రహించును గాక. ఆమేన్.